క్యాన్సర్ వచ్చింది అని తెలియగానే అంటే రోగి ఎలా రియాక్ట్ అవుతాడు? అంటే డినైల్ చేస్తాడా? అప్సెట్ అవుతాడా? కూలిపోతాడా? క్యాన్సర్ అంటేనే చాలామంది ఎట్లుంటారంటే మా దగ్గర ఫ్యామిలీస్ లోపల వచ్చి ఫస్ట్ సార్ మా నాన్నగారు బయట ఉన్నారు, ఆ వర్డ్ మాత్రం వాడద్దు. వాళ్ళు కూడా క్యాన్సర్ అని వర్డ్ యూజ్ చేయరు. ఆ వర్డ్ మాత్రం, ఆ సి వర్డ్ మాత్రం వాడద్దు. అదేదో వాళ్ళేదో పాపం చేసి వాళ్ళేదో తెచ్చుకున్నట్టు. క్యాన్సర్ అని ఎందుకు భయపడాలి? ఇప్పుడు హార్ట్ ఫెయిలియర్ అయిన పేషెంట్, సివియర్ హార్ట్ ఫెయిలియర్, అతను 6 నెలలే బతుకుతాడు. కానీ ఎవడైనా హార్ట్ ఫెయిలియర్ వల్ల భయపడతామా మనము? మా వాళ్ళకి హార్ట్ ఫెయిలియర్ వచ్చిందండి అని అంటాం. క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో వాడు 99% క్యూర్ అవుతాడు. ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి అని అంటారు. అది ఏంటంటే అవునా అని అంటారు అందరు. సో ఫస్ట్ డయాగ్నోస్ అయ్యేటప్పుడు మీరు చెప్పినట్టు డినయల్, నాకు లేదు అని. రెండోది, నాకు ఎందుకు వచ్చింది, నేనేం చేయలేదు కదా, నేను పూజలు పునస్కారాలు చేస్తాను, టీలు కాఫీలు కూడా తాగను, ఎంతసేపు నాకు అన్ని మంచి అలవాట్లే ఉన్నాయి. సో డినయల్ ఒకటి, తర్వాత వై మీ అని ఒకటి, తర్వాత నేను చచ్చిపోతాను, నా పిల్లలకి ఎట్లా, వాళ్ళు ఏమైపోతారు, మా వాళ్ళు ఏమైపోతారు. అది మీరు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అని ఉంది చెప్పినా, అమ్మ నువ్వు క్యూర్ అవుతావు తల్లి అని చెప్పినా ఆ భయం వాళ్ళని వదిలిపోయి. ఇట్ ఈస్ లెజిటిమేట్, ఎందుకంటే క్యాన్సర్ ఇస్ డెడ్లీ, కాదని అనట్లేదు. బట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే వీఆర్ ఇన్ అ టైమ్ వేర్, మళ్ళీ అదే లైన్, క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ. తొందరగా డిటెక్ట్ చేసుకో, క్యూర్ అయిపోతావు, జీవితాంతం బాగుంటాం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.